మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి బోడుప్పల్లో ఉన్న అభయ మల్టీ స్పెషాలిటీ ట్రస్టీ హాస్పిటల్లో గర్భధారణ వ్యవహారం కలకలం రేపింది. వైద్యుల నిర్లక్ష్యంతో తన బిడ్డ మృతి చెందిందని ఆరోపిస్తూ భర్త దుర్గాప్రసాద్ హాస్పిటల్ ఎదుట నిరసన దిగారు. జనగామ జిల్లా మరికడి గ్రామానికి చెందిన పుట్టా దుర్గాప్రసాద్, శృతి దంపతులు సంవత్సరం క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం శృతి 6 నెలల గర్భిణి. అయితే ఈ వివాహానికి శృతి తల్లి అంగీకరించకపోవడంతో ఈ నెల 16న శృతి తన తల్లి వద్దకు బోడుప్పలకు వెళ్లింది. శృతి తన భర్తతో ఉండకూడదని భావించిన తల్లి గర్భాన్ని తొలగించాలనే ఉద్దేశంతో ఆమెను అభయ మల్టీ స్పెషాలిటీ ట్రస్ట్ హాస్పిటల్ తీసుకెళ్లింది. ఈ సమయంలో భర్త అనుమతి లేకుండా, సరైన కౌన్సిలింగ్ లేకుండా వైద్యులు గర్భస్రావానికి సంబంధించిన మందులు ఇచ్చారని దుర్గాప్రసాద్ ఆరోపిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న దుర్గాప్రసాద్ మేడిపల్లి పోలీసుల సహాయంతో ఈ నెల 20న హాస్పిటల్కి చేరుకున్నాడు. పోలీసులు రాకతో హాస్పిటల్ సిబ్బంది శృతిని భర్తతో పంపించినప్పటికీ అప్పటికే ఆమెకు మందులు ఇచ్చినట్టు తెలుస్తోంది. తర్వాత ఈ నెల 23న శృతి గర్భంలోని శిశువు మృతి చెందిందని, దీనికి పూర్తిగా అత్త, హాస్పిటల్ యాజమాన్యమే కారణమని ఆరోపిస్తూ దుర్గాప్రసాద్ హాస్పిటల్ ముందు నిరసన చేపట్టారు. తనకు న్యాయం చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు. చెప్పునా అదేం జరిగింది, ఏం కథ చెప్పు. ఇప్పుడు ఆయన మీ హస్బెండ్ ఏమో ఒక అలాగే చెప్తుండు కదా, అమ్మ అబార్షన్ కోసం వచ్చిరని చెప్తారు, నిజమేనా? చదివి ఇప్పుడు ఏంటంటే అట్లా కాదు. ఒక అమ్మ ఒక చిన్న ప్రాణం బలి తీసుకున్నాడు. సాటు మాటలు ఏంటంటే పేషెంట్ ఆమె పేషెంట్ కాదా? హాస్పిటల్ పెట్టుకొని అంటే వాళ్ళు వస్తే ట్రీట్మెంట్ చేసేస్తారా? హాస్పిటల్కి వస్తే ట్రీట్మెంట్ చేసేస్తారా? హస్బెండ్ పర్మిషన్ వద్దా? అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది దేనికి ఉంటుంది? పెళ్లి చేసుకున్నప్పుడు అవేం అక్కర్లేదా హాస్పిటల్స్కి? అంటే పైసలు వస్తున్నాయి, మాకు నెల జీతాలు వస్తున్నాయి, పైసలు వస్తున్నాయి అంటే ఏదైతే చేసేస్తారా? హాస్పిటల్ అని ఎందుకు వద్దాం? మనం గుడి లెక్క భావిస్తాం డాక్టర్లని. నా కొడుకు ప్రాణాలు తీసిరు, నా కొడుకు నాకు కావాలి, నా కొడుకుని ఎట్లా చంపేశారు? నా సంతకం లేకుండా 6 నెలల ప్రెగ్నెంట్, నా సంతకం లేకుండా, నా సైట్ లేకుండా నా భార్య కడుపు తీసిరు. హాస్పిటల్ యజమాన్యం భరించాలి, ఆన్సర్ చేయాలి. అప్పటి నుంచి నేను 2 గంటలకు వచ్చి హాస్పిటల్ కూడా కూర్చుంటే ఇప్పటి వరకు ఎవ్వరు వచ్చి కూడా మాట్లాడట్లేదు. నాకు న్యాయం కావాలి, బయటికి వెళ్ళి మాట్లాడుకో అంటారు. ఏమనంటే వీళ్ళు ప్రెగ్నెంట్ చేస్తారు, టాబ్లెట్లు ఇస్తారు, 3 రోజులు అమ్మాయిని అడ్మిట్ చేసుకుంటారు. 16th నుంచి 20 తారీఖు అడ్మిషన్ చేసుకొని పంపిస్తారు. మళ్ళీ మేము వేసిన టాబ్లెట్కి ప్రెగ్నెన్సీ పోలేదు అని మాట్లాడుతున్నారు వీళ్ళందరూ. ఇప్పుడు నా బిడ్డ నాకు కావాలి, నా బిడ్డ ప్రాణాలు కావాలి. హాస్పిటల్ యజమాన్యం వహిస్తారా? ఇక్కడ ఎవరు వహిస్తారో? నా బిడ్డకు నాకు ఏం న్యాయం చేస్తారో? నా బిడ్డ కావాలి నాకు. ఇప్పుడు నా కొడుకు చచ్చిపోయాడు, నా కొడుకు బాధ్యత ఎవరు? నేను ఇప్పుడు నా కొడుకు నాకు కావాలి, నా కొడుకు నాకు కావాలి. న్యాయం 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 జరగాలి. ఉంటే తర్వాత ఉంటుంది డాక్టర్ చెప్పిండా లేదా? ఇప్పుడు బేబీ కండిషన్ మాత్రం నేను క్లారిటీ ఇవ్వలేను. రేపు పోతుందా ఎల్లుండి పోతుందా 24 hours అబ్జర్వేషన్ పెట్టాలి. అబ్జర్వేషన్ తర్వాత ఏమయ్యేది నాకు తెలియదు. మైండ్ మాత్రం డెవలప్ అవుతుందా కాదా ఓన్లీ టిఫర్ స్కాన్ 10 days తర్వాత తీద్దాము. దాంట్లో లెగ్స్, హెడ్, కాళ్ళు ఇట్లా ఏమన్నా రాకపోతే దానికి నేను చెప్తా అని చెప్పిండా డాక్టరు. హలో, బిల్లు గురించి ప్రాబ్లం కాదు, మీ అమ్మ వచ్చి మాట్లాడమను. బిల్లు గురించి నాకు నాకు బిల్లు నేను కూడా కడతా, నాకు బిల్లు కట్టడానికి బాధ లేదు. నేను బిల్లు ఎందుకు కట్టానన్నా, మీ అమ్మ వచ్చి మాట్లాడితే అమ్మ సిచ్యువేషన్ ఇది, గోళీలు వేసుకున్నావు, 4 గోళీ, నాకు 2 గోళీలు అని చెప్పినావు, నాకు 2 గోళీలు అని చెప్పినావు. డాక్టర్ దగ్గరికి పోయినాక ఏం చెప్పినావు? అదే
డాక్టర్ ముందట ఏమని చెప్పాను, హాఫ్ పిల్స్ అయినా కానీ ఒక్క గోళీ చాలమ్మా ప్రెగ్నెన్సీ ఇవ్వడానికి, నీకు కొంచెం పిండం అనేది గట్టిగా ఉంది కాబట్టి అది పోలేదు కాబట్టి ఇంకా డోస్ పెంచుతురు వాళ్ళు, అయినా కానీ పోతలేదు. ఇంకా 24 hours అబ్జర్వేషన్లోనే పెట్టాలంటుంది. నేను ఇలా డిశ్చార్జ్ కూడా చేస్తా అంటలేడు. రేపు పొద్దుగాల అయ్యేది కూడా తెలియదు. దాన్ని నేను ఇంటికి తీసుకోపోయి రేపు పొద్దుగాల అబార్షన్ అవుతుంది. మళ్ళీ ఎవరికి వస్తుంది? నా మీదకే వస్తుంది కదా, నా మీదకే వస్తుంది. నువ్వు రాదు అని చెప్పినా నా మీదకే వస్తుంది. నువ్వు బాండ్ రాసిచ్చినా అని మొగనే పట్టుకుంటారు. అదే మాట నీ తల్లి వచ్చి నా బిడ్డకి ఏమైనా అయినా నాది బాధ్యత అని నీ తల్లి వచ్చి నాతోని మా అయ్యమ్మతోని ఒక మాట చెప్పిపించారు అనుకో, అది వేరేలా ఉంటుంది. నీ అంతలో నువ్వు చెప్తే నీకేమైనా అయినా నన్నే పట్టుకుంటారు. మీ మమ్మీ దగ్గరికి పోవడు కాదు, మీ మమ్మీనే ఇడికి రమ్మను, ఈడ మాట్లాడదాం. నేను హాస్పిటల్ మరి నేనేం చేయాలి? మీ మమ్మీ హాస్పిటల్లో అబార్షన్ చేపిస్తుంది. మీ మమ్మీ చెప్పేది, మీ మమ్మీ హాస్పిటల్లో అబార్షన్ చేపించడానికి అడ్మిట్ చేస్తుంది. నేను వస్తున్నా అని తెలిసి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఫోన్లు లేపది, మళ్ళీ మధ్యలో నేనే బ్లేమ్ కావాలా? ఆల్రెడీ పాజిటివ్లో పోక్సో కేసు పెట్టినావు, అట్లా తిప్పినావు. ఇప్పుడు మళ్ళీ కేసు పెట్టేసి వచ్చి మళ్ళీ అబార్షన్ చేయించుకుంటున్నావు. మళ్ళీ ఇప్పుడు రమ్మంటే సీదా నా మీదకే రివర్స్ చేస్తున్నావు అంతా. మీ అమ్మని రమ్మంటే నువ్వు ఎందుకు అంటే మళ్ళీ మా అమ్మ ఫోన్ లేపలేదు అది ఇది అని చెప్తున్నావు. అదే మాట మీ అమ్మ వచ్చి అవును నా బిడ్డకి ఇట్లా నీ వల్ల బాధ అవుతుంది, నువ్వు నన్ను బిడ్డని ఇట్లా చేస్తున్నావు అని వచ్చి చెప్పి, సరే మీ అమ్మని రమ్మను. మీ అమ్మ రాగానే నెక్స్ట్ మినిట్ నేను బోడుపల్లనే ఉన్నా. నెక్స్ట్ 2 minutesలో నేను ఈడుంటా. మీ అమ్మని వచ్చి మాట్లాడుకున్నాక తీసుకుపోతా.